తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్తో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ఎదుట మహాధర్నాకు యూనియన్లు పిలుపునిచ్చాయి. దీంతో పలు ఆర్టీసీ డిపోల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిపోల నుంచి వస్తున్న బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్టు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్లోని రాణిగంజ్ డిపో దగ్గర జరిగిన ఆర్టీసీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి 9 డిపోలకు చెందిన సుమారు 1000కి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయాన్నే కార్మికులు డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని డిపోల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బస్సులను డిపోల నుంచి రాకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు దగ్గరుండి బస్సులను రన్ చేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, పోలీస్ కానిస్టేబుళ్ల సాయంతో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. సమ్మెపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు, మాయ మాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. చర్చలు పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మె చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. అయినా ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు కూడా డిపోలకే మెజారిటీ బస్సులు పరిమితం కావడంతో కేవలం హైర్ బస్సులతో పాటు ఎలక్ట్రికల్ బస్సులే అందుబాటులో ఉండడంతో కూడా చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఆర్టీసీ కార్మిక సంఘం సంబంధించిన నాయకులంతా కూడా ఇటు బస్ స్టాండ్లోకి వచ్చి ఆందోళన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రెండో రోజు ఈరోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా చాలా సీరియస్గా తమ సంబంధించిన డిమాండ్ల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, సీరియస్గా వ్యవహరించాలంటూ మహాధర్నాకు ప్లాన్ చేసిన పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఇటు ఆర్టీసీ సంబంధించిన కార్మిక సంఘ నాయకులంతా కూడా బస్ స్టేషన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా భారీగా ఇప్పటికే నిన్న సమ్మె నేపథ్యంలో చాలా బస్ స్టేషన్కి సంబంధించి కూడా బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈరోజు మహాధర్నాకి జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా జేఏసీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈరోజు చాలా ఉధృతంగా మహాధర్నాలు చేయాలి, అన్ని డిపోల వద్ద కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్మిక సంఘం సంబంధించిన నాయకులతో పాటు కార్మికులంతా ఒకసారిగా ఇటు జేబీఎస్లోని పికెట్ డిపోకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి డిమాండ్ల నెరవేరించే వరకు సమ్మెలోంచి విరమించేది లేదంటూ కూడా జేఏసీ నాయకులు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆందోళన కూడా కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే కార్మిక సంబంధించిన నాయకులంతా కూడా డిపోల ఎదుటకు వచ్చి మెరుపు ఆందోళనకి మహాధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, పికెట్ డిపో వద్ద ఒక్కసారిగా ఆందోళన చేసేందుకు కార్మికులంతా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా కండక్టర్లు, డ్రైవర్లతో పాటు కూడా కార్మిక లోకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు చాలా కీలక అంశాలకు సంబంధించి కూడా కొంత మహాధర్నా చేయాలి ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే 32 డిమాండ్లతో పాటు ముఖ్యంగా 3 ప్రధానమైన డిమాండ్లకు సంబంధించి కూడా పరిష్కరించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు, ఇటు జేఏసీ చైర్మన్ ఇచ్చిన నాయకుల పిలుపు మేరకు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే
జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరాదరణ చేస్తున్నారు. ఒకవైపు సమ్మె నిన్న మొదటి రోజు విజయవంతం కావడం, రెండో రోజు కూడా చాలా నిరసన నేపథ్యంలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చాలా డిపోల వద్ద కూడా జేఏసీ నాయకులు ఇచ్చిన మహాధర్నా పిలుపు మేరకు కూడా కార్మికులంతా కూడా ధర్నాలో పాల్గొంటూ తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగించే విధంగా చేస్తామంటూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజుతో కలిసి కిరణ్, 10TV, హైదరాబాద్. జిందాబాద్.